ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ప్రెస్ మీట్లో చూస్తుంటే దొంగ దొంగ అని అరిచినట్టుంది. ఎందుకంటే ఆయన ఆ రోజు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇద్దరు పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నాడు. అది తర్వాత తీరా వచ్చినాక ఒక పిల్లకేసాడు. అదేమంటే ఎక్కడ దాకెందుకు ఉద్యోగస్తులంతా కూడా మా సిపిఎస్ రద్దు చేయండి అంటే అదెంతసేపు పనేనా, నేను రాగానే గంటలో చేసేస్తానన్నాడు. కనీసం 5 సంవత్సరాల్లో చేయలేకపోగా పైపెచ్చి ఆయన మాట దాసే పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 50 రూపాయలు ఏది 12 రూపాయల కోట్ల కొని 50 రూపాయలకు అమ్ముతున్నాడు. అది దోపిడీ అవుతుంది, అదే విసిగి దోపిడీ అవుతుందని ఆ మొత్తం కూడా దోసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ దోపిడీ ఇవాళ లేదని చెప్పి, అధికారం పోయిందని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారు. ఇవాళ మేము చెబుతున్నాం వినండి. ఇవాళ ఏదైతే పింఛను చెప్పారో చెప్పిన రోజు దగ్గర నుంచి కూడా ఇవాళ పింఛనిచ్చింది ఘనత ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా ఇవాళ నువ్వు ల్యాండ్ టైటిలింగ్ అని తీసుకొచ్చావు. ఆ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తానికి ఎమ్మటే రద్దు చేశారు. అదేవిధంగా గ్యాస్ బండ్లు 3ని ఇవాళ రేపు దీపావళి నుంచి ఇచ్చే పరిస్థితి. అంటే ఇవాళ ఏవైతే ప్రభుత్వం చెప్పిందో ఆ చెప్పినవి కాకుండా ఇవాళ రాజధానిని కూడా శరవేగంగా పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం. నువ్వు రాజధానిని కూడా ఆఖరికి కనీసం గడ్డి మలిపించే తప్ప నువ్వు రాజధానిలో ఇటుకరాయి కూడా వేయకోకుండా ఆ ఉన్న రాళ్ళు మొత్తం కూడా పీక్కెళ్ళిన ఘనత ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ ప్రభుత్వం ఉందది. జనమంతా కూడా అనుకుంటున్నారు. ఆ యొక్క తప్పుల్ని నువ్వు డైవర్షన్ చేస్తానికి వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వం ఏమీ చేయలేదన్నావు. ఏమి చేయలేదో నువ్వు చెప్పాలి. ఆ చెప్పిన రోజే ఇదైద్ది. వాళ్ళ నువ్వు కనీసం ఈ యొక్క వరదల ప్రాంతానికి వచ్చి కనీసం నీటిలో కూడా దిగలేను నువ్వు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదన్నావు. దాదాపుగా 10 రోజుల పాటు నీటిలో నాని అది కొక్కులైన్ల మీద, ట్రాక్టర్ల మీద, పడవల మీద తిరిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఒకళ్ళు కనబడతారు. అది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అసలు ఏ రకంగా కూడా రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం మీద కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద కానీ మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నాం. ఇప్పటికైనా నీ తప్పుల్ని ఈ యొక్క మానుకొని ఇటువంటి మాటలంటే ఇంకా పలసన అవుతావు, నువ్వు ఈ యొక్క జనాల్లో చులకనవుతావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క తిరుపతి దేవస్థానాన్ని ముట్టుకొని ఏమైందో మీ అందరికీ తెలుసు. అటువంటిది వాళ్ళ తిరుపతి దేవస్థానంలో మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు, మీకు సరైన టైంలో సరైన పనిష్మెంట్ వచ్చింది. ఇవాళ నీకు అధికారం పోయి ఆఖరికి ఉన్న ఇంట్లో కూడా ఉండటానికి వీలు లేకుండా నువ్వు రాష్ట్రాన్ని నలుమూలల నుంచి తిరుగుతున్న పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఇంకా తప్పుల మీద తప్పులు చేసి ఈ రాష్ట్రంలో ఉండటానికి వీలు లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాల మీద కానీ అదేవిధంగా మీరు చేసిన తప్పుల మీద కానీ ఖచ్చితంగా చూసి మాట్లాడితే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకి మహాభారతం ఒకటి ఉందండి. ఎందుకంటే మన చరిత్రలో మహాభారతం చూస్తే దుర్యోధనుడికి ఒక్కడికే కాంక్ష అండి. ఏది రాజ్యకాంక్ష దుర్యోధనుడికి ఒక్కడే. ఆయన దుర్యోధనుడి అమ్మట ఈ కర్ణుడు కానీ, భీష్ముడు కానీ, ద్రోణాచార్యులు కానీ వీళ్ళందరూ కూడా ఆయన వెనకాల ఉండి ఎట్టగా అస్తమించారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఈ పోలీసు వ్యవస్థ కానీ, రాజ్యాంగ వ్యవస్థ కానీ అన్నిటి కూడా నిర్వీర్యం చేశారు. దానికి ప్రతిఫలమే ఇవాళ 3 IPSలు ఇవాళ సస్పెండ్ అయ్యారు. భవిష్యత్తులో ఎంతమంది ఈ అధికారులు సస్పెండ్ అవుతారో, ఈ యొక్క అధికారాన్ని కోల్పోతారో, ఉద్యోగాలు కోల్పోయి జైలుకి వెళ్తారు అనేది ఇవాళ భవిష్యత్తు చూసిద్దండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాపాలన్నీ కూడా ఆయన కింద ఉండి చేసిన ప్రతి అధికారి కూడా అనుభవించాల్సిన రోజు అతి దగ్గరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి నిదర్శనే ఒక ఆడ మనిషి కన్నీరు వాళ్ళ 3 IPSల్ని వాళ్ళ రోడ్డును పడేసింది. వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. వాళ్ళ బెయిల్ కోసం తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన చర్యలు మీరు చేశారో ఆ చర్యలకి నిదర్శనే వాళ్ళ ఈ యొక్క అధికారాన్ని కోల్పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.